Hello guys, welcome back to your channel. This is Navyasri Godishala, completed first year in Cuban State Medical University. ఈ రోజు అయితే మనం డాక్టర్ శ్రీమతి మ్యామ్తో ఉన్నాం. ఎవరైతే అబ్రాడ్లో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకొని ఎఫ్ఎంజీ కూడా క్లియర్ చేసుకొని ఇప్పుడైతే ఇండియాలో ప్రాక్టీస్ చేస్తున్నారు. సో హాయ్ అక్క. హలో రా, హౌ ఆర్ యూ? యా అక్క, ఫైన్ అక్క, హౌ ఆర్ యూ? యా, నేను కూడా బాగున్నాను. సో ఈరోజు అక్కతో అయితే మనం చిన్న ఇంటర్వ్యూ తీసుకుంటున్నాము. ఆ అక్క ఎంబీబీఎస్ ఎలా కంప్లీట్ చేసుకుంది, రష్యాలో ఏంది అని చెప్పేసి. సో అక్క, మీ రష్యాలో మీ లైఫ్ ఎలా ఉండేది అండ్ ఎందుకు మీరు అబ్రాడ్ చూస్ చేసుకున్నారు? యాక్చువల్లీ లైక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ద ఆన్సర్ ఇస్ లైక్ నాకు ఇక్కడ సీట్ దొరకలేదు, టు బీ హానెస్ట్. సో ఇక్కడ సీట్ దొరకకపోతే ఓకే ఫారిన్ వెళ్ళి చేసుకుంటాము అని ఫిక్స్ అయినాను. అప్పుడు నా ప్రిన్సిపల్ తను వచ్చేసి సౌత్ జోన్ హెడ్ సిబిఎస్ఈలో. సో నేను సిబిఎస్ఈలో చదివినాను కాబట్టి తనని నేను సజెషన్ అడిగినాను. షీఈ్ మిసెస్ మార్గరెట్ డేవిడ్ రాజ్. షీ పాస్డ్ అవే అన్ఫార్చునేట్లీ. తనే నాకు సజెస్ట్ చేసింది, ఇలా నువ్వు రష్యా వెళ్ళు, రష్యాలో ఓల్డెస్ట్ ఫార్మ్ ఆఫ్ మెడికేషన్ ప్రాక్టీస్ చేస్తున్నారు. చాలా ఇయర్స్ నుంచి అక్కడ ఉన్న యూనివర్సిటీస్ అంతా చాలా ఇయర్స్ ఓల్డ్ ఉంటుంది. సో రష్యా మేబీ గుడ్ ఆప్షన్ అని చెప్పారు. చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి కదా అక్క, మరి ఎందుకని ఓరెన్బర్గ్ యూనివర్సిటీని చూస్ చేసుకున్నారు? యాక్చువల్లీ టు బీ హానెస్ట్, ఓరెన్బర్గ్ నేను చూస్ చేసుకున్న రీజన్ వచ్చేసి నేను జాయిన్ అవుతున్నప్పుడు అక్కడే ఫీజు అనేది చాలా తక్కువ ఉండే. ఆ రీజన్ కోసం నేను అక్కడ తీసుకున్నాను. ప్లస్ నేను వెళ్ళే టైంలో దానికి లైసెన్స్ రిలేటెడ్ ఏం ఇష్యూస్ లేకుండా, యూనివర్సిటీ లైసెన్స్ అది ఒక గవర్నమెంట్ కాలేజ్గా కూడా ఉండే. సో అందుకని నేను ఆ యూనివర్సిటీని చూస్ చేసుకున్నాను. పెద్దగా ఇప్పుడు ఉండేలాగా యూట్యూబ్ ఇంటర్వ్యూస్ ఇదంతా ఏం లేకుండే. లైక్ ఉట్టిగా డబ్ల్యూహెచ్ఓ సైట్లో, బోడోమ్ సైట్లో, ఈసీఎఫ్ఎంజీ సైట్లో ర్యాండమ్ పీపుల్కి మెయిల్ చేసి, మెసేజ్ చేసి, కాల్ చేసి అట్లా సెలెక్ట్ చేసుకుంటే పెద్దగా నాకు కూడా ఏం ఐడియా లేకుండే. బ్లాంక్గా వెళ్తే కన్సల్టెన్సీ వాళ్ళు సజెస్ట్ చేసిన యూనివర్సిటీలో నేను వన్ ఆఫ్ విచ్ ఎవర్ ఐఎమ్ అఫోర్డబుల్, విచ్ ఎవర్ ఐ వాస్ కంఫర్టబుల్ అది చూస్ చేసుకున్నాను అంతే. సో అక్క, మరి ఎట్లా స్టడీ ఎలా ఉండే, ఫ్యాకల్టీ ఇంకా స్టాఫ్? యాక్చువల్లీ టు బీ హానెస్ట్, నేను జాయిన్ అయినప్పుడు ఓరెన్బర్గ్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ వచ్చేసి నేను సెకండ్ మోస్ట్ బ్యాచ్. లైక్ నాకన్నా 1 year సీనియర్సే ఉండే, నేను సెకండ్ బ్యాచ్గా ఉన్నాను. సో బేసికల్గా మాకన్నా సీనియర్స్ అని ఎవరు లేకుండే. అండ్ మేము జస్ట్ ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ అయ్యి సెకండ్ ఇయరే. సో మేము రష్యన్ నేర్చుకోవాల్సిన సిచ్యువేషన్, వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన సిచ్యువేషన్. బట్ ద థింగ్ ఇస్, ఎగ్జామ్స్ అయినా ఏదైనా వాళ్ళు మా కోసం దే ట్రై టు లెర్న్ ఆల్ ద థింగ్స్ ఇన్ ఇంగ్లీష్. అండ్ మాకు ఇంగ్లీష్లోనే వాళ్ళు మ్యాక్సిమం చేయడానికి ట్రై చేశారు. అండ్ ఓవరాల్ టీచింగ్ అయినా, ఫ్యాకల్టీస్ అయినా ఇట్ వాస్ గుడ్. బట్ చాలా స్ట్రిక్ట్ యూనివర్సిటీ అయితే, చాలా స్ట్రిక్ట్ ఉండే. కొంచెం ఒక్కసారి లీవ్ వేసినా, లేట్ వచ్చినా ఏదైతే కూడా అన్ని యూనివర్సిటీ స్ట్రిక్టే, బట్ అన్నిటికైనా అబౌవ్ ఓరెన్బర్గ్ స్ట్రిక్ట్గా ఉన్నట్టు నాకు అనిపించింది. అక్క, మీరు వెళ్ళేటప్పుడు ఏమైనా ఎంట్రన్స్ ఎగ్జామ్ అట్లా ఏమైనా రాసారు? యాక్చువల్లీ నా టైంలో ఎంట్రన్స్ ఎగ్జామ్ వెళ్ళే ముందు ఇక్కడ నుంచి అప్పుడు ఈ లెర్నింగే లేదు. ఇలా అప్పుడు బేసిక్ స్కైప్ కాల్సే ఉండే, వీడియో కాల్ అంటే. ఇలా ఇప్పుడు ఉన్నంత ఫెసిలిటీస్, వాట్సాప్ వీడియో కాల్ ఏవీ లేకుండే. సో అక్కడ వెళ్ళినాక మాకు ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టారు. బట్ ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ నేమ్స్ ఎక్కి ఉంటుంది, అందరూ పాస్ అవుతారు. అక్కడ వెళ్ళినాక ఫస్ట్ డే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తాం, సెకండ్ డే అన్ని రిజిస్ట్రేషన్ చేసుకుంటాం, థర్డ్ డే నుంచి యూనివర్సిటీ స్టార్ట్ అవుతుంది. యూజువలీ అట్లా ఉండేది. బట్ నౌ డేస్ చాలా ఎక్కువ రేషియో పెరిగింది కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళే ముందే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి, అది పాస్ అయితేనే సీట్ కన్ఫామ్, దాని తర్వాతనే ఫీజు కట్టాలి అని చాలా ఉండే. నేనైతే అక్కడ వెళ్ళే నా యూనివర్సిటీ ఫీజు నుంచి అన్నీ కట్టినాను, ఇక్కడ నుంచి కట్టలేదు. సో ఇంకా రష్యా ఎలా ఉండే, మీరు ఏమైనా ఎక్స్పీరియన్స్? రష్యా అయితే గర్ల్స్కి ఎలా? రష్యా అయితే అకార్డింగ్ టు మీ ఇట్ ఈస్ వెరీ కోల్డ్, వెరీ కోల్డ్ కంట్రీ. మీరు సౌత్లో ఉన్నా, నార్త్లో ఉన్నా, ఈస్ట్లో ఉన్నా, వెస్ట్లో ఉన్నా రష్యా అయితే కోల్డ్ ఉంటుంది. సోచి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు సోచి దగ్గర ఉన్నావు, వింటర్లో అయితే సోచి ఈజ్ వెరీ కోల్డ్, బట్ ఇన్ సమ్మర్ ఇట్ ఈస్ హ్యావింగ్ బీచ్ అట్లనే. సో రష్యా అంటే నాకు గుర్తుకొచ్చేది కోల్డ్. అండ్ అక్కడ ఉన్న ఫుడ్ వచ్చేసి కొంచెం వితౌట్ టేస్ట్, ఇండియన్ టేస్ట్ లేక ఉంటుంది. లెస్ ఇండియన్ రెస్టారెంట్స్, లెస్ స్పైసెస్. అండ్ గర్ల్స్ సేఫ్టీ వైజ్ సోఫార్ పర్సనలీ నాకు ఏం ఇష్యూస్ అయితే కాలేదు. ఎవ్రీ టైమ్ వీ గో లేట్ నైట్ బయటకు వెళ్ళినా సరే, ఏదైనా బర్త్డే పార్టీస్ ఏదైతే కూడా వీ యూస్ టు రీచ్ హాస్టల్ ఆర్ రీచ్ అపార్ట్మెంట్ సేఫ్లీ. ఏం సేఫ్టీ రిలేటెడ్ కన్సర్న్స్ అయితే ఏవీ లేదు. ఇప్పటిదాకా అక్కడ వెళ్ళిన ఎవరు కూడా నాకు చెప్పలేదు లైక్ ఇలా గర్ల్స్కి సేఫ్ లేదు, గర్ల్స్తో మిస్బిహేవ్ చేశారు అని ఏం చెప్పలేదు, బై గాడ్స్ గ్రేస్.
ఓకే అక్క. ఇంకా ఏమైనా మీ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ నా మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఎంబీబీఎస్ ప్రోగ్రామ్లో ఆల్ 6 ఇయర్స్? యాక్చువల్లీ అక్కడ ఉన్నప్పుడు ప్రతి సిటీ వెళ్ళి విజిట్ చేయాలి అనేది నా గోల్ లాగా ఉండింది. సో ఈచ్ ఇయర్ ఐ వెంట్ టు వన్ సిటీ లైక్ కజాన్, ఊఫా, సమారా. సోచి ఒకటే మిస్ అయింది. సెయింట్ పీటర్స్బర్గ్ వెళ్ళినాను, మాస్కో ట్వైస్ వెళ్ళినాను, వింటర్లో ఎలా ఉంది చూడాలి అని న్యూ ఇయర్కి వెళ్ళినాను, సమ్మర్లో వెళ్ళినాను. సో ఐ విజిటెడ్ నా ఒరెన్బర్గ్ దగ్గర ఉన్న ఫ్యూ సిటీస్ విజిట్ చేశాను. ఐ యూస్ టు గో టు ట్రెక్కింగ్, రివర్ క్రాసింగ్ అలాంటిది వెళ్ళినాం. సో ఆల్ దోస్ థింగ్స్ వెర్ రియలీ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. లైక్ మనం వాల్పేపర్స్ ఏమంటారు పీసీ స్క్రీన్లో చూసే ఆల్ వాల్పేపర్స్ని లైవ్లో చూడడానికి ఒక ఆపర్చునిటీ దొరికింది అక్కడ. లైక్ ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్. ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ కంట్రీ. పీపుల్ వేర్ ఆల్సో వెరీ నైస్ అండ్ కైండ్ విత్ అస్. సో పేరెంట్స్కి దూరం అంతా చాలా దూరం వెళ్ళారు కదా, సో ఎలా ఫీల్ అయ్యారు పేరెంట్స్ అయినా మీరైనా? యాక్చువల్లీ పేరెంట్స్ అయినా మేమైనా ఆబ్వియస్లీ వీ మిస్డ్ ఈచ్ అదర్. బట్ మనకి ఒకటి కావాలంటే వీ హ్యావ్ టు డూ ఫ్యూ థింగ్స్. సో నాకు ఎంబీబీఎస్ కావాలి, మా పేరెంట్స్కి నేను డాక్టర్ అవ్వాలి. సో వీ హ్యావ్ టు ఇది మేము అడ్జస్ట్ చేసుకోవాల్సిందే. బట్ నేను ఎప్పుడు అక్కడ లీవ్ అంటే అక్కడ ఉండను, వెంటనే ఇండియాకే వచ్చేస్తాను, పేరెంట్స్తో ఉంటాను, ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేస్తాను, అట్లనే ఉండేది. సో దే ఆల్సో అండర్స్టూడ్. ఇట్ ఈస్ నియర్లీ సిన్స్ 2014 నుంచి ఇప్పటిదాకా ఐఎమ్ స్టేయింగ్ అవే ఫ్రమ్ మై ఫ్యామిలీ బికాస్ మై పేరెంట్స్ ఆర్ ఫుల్లీ ఫ్రమ్ చెన్నై. నేను ఉండేది మొత్తం హైదరాబాద్. సో 2014 నుంచి నేను ఫ్యామిలీకి దూరమే ఉంటున్నాను. వాళ్ళకి అలవాటు అయిపోయింది, ఓకే షీఈస్ డాక్టర్, తన లైఫ్ ఇదే. ఇంకా మీరు ఎప్పుడైనా హోమ్ సిక్గా ఫీల్ అయినప్పుడు అక్కడ హెల్త్ కేర్ సిస్టమ్ ఎలా ఉండేది? లైక్ ఇండియా లాగా డిఫరెన్స్? యాక్చువల్లీ ఈచ్ కంట్రీ హెల్త్ కేర్ సిస్టమ్ కంపేర్ చేయలేము. ఇట్ ఈస్ డిఫరెంట్ బికాస్ రష్యాలో వచ్చేసి ఎవ్రీథింగ్ ఈజ్ ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్. మనలాగా ప్రైవేట్ హాస్పిటల్స్ అట్లా పెద్దగా ఉండదు. ఎవ్రీథింగ్ గవర్నమెంట్ హాస్పిటల్సే. దే విల్ హ్యావ్ నేషనల్ ఇన్సూరెన్సెస్. ఆ ఇన్సూరెన్సెస్ బేస్ కేర్ వాళ్ళకి గవర్నమెంట్ ఇస్తుంది. అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ద టైం ఫ్రీగానే ఉంటుంది. మనం కూడా ఇన్సూరెన్స్ తీసుకుంటాం కాబట్టి మనకు కూడా గవర్నమెంట్ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్. అండ్ వీ విల్ ఆల్సో గెట్ మోస్ట్ ఆఫ్ ద టైం ఆన్ అడ్మిషన్ ఫ్రీ ట్రీట్మెంట్సే ఉంటుంది. క్లినిక్స్ అట్లా ఇట్లా విజిట్ చేస్తే మెడికేషన్స్ మనం బయట కొనుక్కుంటాం కాబట్టి వీ యూజువలీ పెయిడ్ ఫర్ ఇట్. బట్ రెస్ట్ ఆల్ థింగ్స్ ఇఫ్ ఎనీ వన్ గెట్ అడ్మిటెడ్ ఇట్ విల్ బీ ఫ్రీ ఓన్లీ. ఇన్సూరెన్స్లో అన్నీ కవర్ అయిపోతుంది. హోమ్ సిక్ గురించి అడిగినావు. హోమ్ సిక్ అయితే అంత ఐ వాజ్ ఓకే. అంత హోమ్ సిక్ అయితే అప్పుడప్పుడు ఏదైనా ఫెస్టివల్స్కి లేకపోతే అట్లా ఇట్లా ఫీల్ అయ్యేదానివే. కానీ బట్ అక్కడ కూడా మేము ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసుకోవడం, బయటకి వెళ్ళడం, దీవాలి అంటే క్రాకర్స్, పొంగల్ అంటే పొంగల్ చేయడం, we did many things like that and we used to have culturals, all those things. So always ఏదో ఒకట్లో ఎంగేజ్డ్ ఉన్నాం కాబట్టి అంతగా we didn't face much of homesick and I was always with my friends. నేను అపార్ట్మెంట్లో ఉండే. సో బేసికలీ ఒక్కదానివే అయితే ఎప్పుడు ఉండలేదులే. సో ఇంకా మీ ఎలా కమ్యూనికేట్ అయ్యేవాళ్ళు అక్కడ రష్యన్స్ వాళ్ళతో? ఎందుకంటే మనకి లాంగ్వేజ్ కూడా రాదు వెళ్ళాక. ఆబ్వియస్లీ ఫారిన్ లాంగ్వేజ్ స్పీకింగ్ కంట్రీస్లో మనం ఆ పర్టికులర్ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిన సిచ్యువేషనే ఉంటుంది. ఐ లెర్న్ రష్యన్. ఫస్ట్ ఇయర్ కొంచెం డిఫికల్ట్ ఉండింది. సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇయర్, ఫిఫ్త్, సిక్స్త్ ఇయర్ అండ్ ఆల్ ప్రో. ఇప్పుడు కూడా మంచిగా మాట్లాడతాను రష్యన్ లాంగ్వేజ్. అండ్ ఎవరైనా రష్యన్స్ ఇక్కడ ఇండియాకే వస్తే మా హాస్పిటల్స్ విజిట్ చేస్తే ఐ యూస్ టు గో గైడ్ దెమ్. వాళ్ళతోనే ఫుల్ డే ఉండడం అలా ఉంటాను. సో బేసికలీ వీ హ్యావ్ టు లెర్న్ రష్యన్. దట్స్ వాట్ ఐ థింక్. ఇప్పుడు తెలుగు నేను మాట్లాడుతున్నాను అంటే బీయింగ్ అ తమిళ్ పర్సన్ నేను తెలుగు నేర్చుకున్నాను. అప్పుడే నేను ఇక్కడ వర్క్ చేయగలుగుతాను, ఇక్కడ ఇంటర్న్షిప్ కూడా చేయగలిగినాను. సో తెలుగు ఎట్లా నాకు ఇంపార్టెంటో అలానే నాకు అక్కడ రష్యా కూడా ఇంపార్టెంట్ ఉండే. బికాస్ పేషెంట్తో మనం మాట్లాడాలి. లైక్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దేర్ పెయిన్. ఆ లాంగ్వేజ్ ఉంటేనే వాళ్ళు చెప్పే ప్రాబ్లమ్స్ కూడా మనకి అర్థం అయ్యి బేస్డ్ ఆన్ దట్ మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఫ్రమ్ థర్డ్ టు సిక్స్త్ ఇయర్ హాస్పిటల్లోనే క్లాసెస్ ఉండే, హాస్పిటల్లో పేషెంట్స్ చూడడం ఇదంతా ఉంటుంది. సో అట్లా కొంచెం కొంచెం పేషెంట్స్కి ఇంగ్లీష్ తెలిసే వాళ్ళతో కొంచెం నేర్చుకోవడం, మనం నేర్పించడం, టీచర్స్ నేర్పించడము, రష్యన్ లాంగ్వేజ్ క్లాసెస్లో నేర్చుకోవడం అలా అయ్యింది. ఓకే. ఇంకా మీ అకాడమిక్స్ ఇంకా పర్సనల్ లైఫ్ ఎలా బ్యాలెన్స్ చేశారు? అకాడమిక్ అండ్ పర్సనల్ లైఫ్ అది దిస్ ఈజ్ వెరీ ఎట్లా చెప్పాలి పర్సనల్ క్వశ్చన్. లైక్ ఒక్కొక్కరికి ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటుంది. నా స్ట్రాటజీ ఏంటంటే ఎంత ఎంజాయ్ చేసినా కూడా ఎగ్జామ్కి ముందు కూర్చొని చదవాలి. సో సిన్స్ చైల్డ్హుడ్ ఐఎమ్ లైక్ దట్. ఇప్పటిదాకా నేను అదే ఫాలో అవుతున్నాను. దట్ వర్క్డ్ అవుట్ ఫర్ మీ.
అన్ని ఎగ్జామ్స్ ఐ వాస్ ఏబుల్ టు క్లియర్ ఇన్ one go, but whenever exam is there I will be away from social media, Instagram, WhatsApp అదంతా బేసికలీ అన్ఇన్స్టాల్ చేసి లైక్ హైబర్నేషన్, ఒక బియర్ హైబర్నేషన్కి వెళ్తుంది కదా, వింటర్ అయితే స్లీప్కి వెళ్తుంది కదా, అలా నేను ఎగ్జామ్ అయితే అందరి దగ్గర నుంచి ఐల్ జస్ట్ గో వెరీ 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 ఫార్ అండ్ ఐల్ జస్ట్ స్టడీ. ఇంట్లో కూర్చొని చదువుతాను, అక్కడైతే అపార్ట్మెంట్ ఆర్ హాస్టల్లో కూర్చొని చదివేదాన్ని. ఓకే అక్క, ఇంకా మీ అకాడమిక్స్లో ఎవరైనా లైక్ చదివేటప్పుడు ఏమైనా స్ట్రెస్గా ఫీల్ అయితే ఎనీ టిప్స్ స్టూడెంట్స్కి? టిప్స్ అయితే ఏం లేదు. సి యూ గైస్ హ్యావ్ చూస్డ్ ఎంబీబీఎస్. ఆబ్వియస్లీ ఒక డాక్టర్ అంటే యు ఆర్ ఈక్వలెంట్ టు సేవింగ్ సమ్వన్స్ లైఫ్. నువ్వు తీసుకునే డెసిషనే ఇట్ విల్ బీ డిసైడింగ్ వెదర్ ద పేషెంట్ వచ్చేసి ఇంటికి వెళ్తాడా లేకపోతే గ్రేవ్ యార్డ్కి వెళ్తాడా అని. సో ఆబ్వియస్లీ నువ్వు అలాంటి ఒక పేషెంట్ని ఇంటికి పంపించే డాక్టర్ అవ్వాలంటే నువ్వు డెఫినెట్గా యూ హ్యావ్ టు పుట్ హార్డ్ వర్క్. దట్ డజంట్ మీన్ లైక్ నువ్వు బయటికి వెళ్ళొద్దు, షాపింగ్ చేయొద్దు, డ్రెస్సింగ్ చేయొద్దు, పార్టీస్ చేయొద్దు, అట్లా కాదు. ఇది కూడా ఉండాలి, అది కూడా ఉండాలి. బోత్ థింగ్స్ నీడ్స్ టు బీ డన్ ఈక్వల్లీ. ఎగ్జామ్ ముందు మాత్రం మనం అన్నిటినీ పక్కన పెట్టి చదువుకోవాలి. ప్యానిక్ అవ్వద్దు, కాన్ఫిడెన్స్ లూజ్ చేయొద్దు. కాన్ఫిడెన్స్ ఉండొచ్చు బట్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండొద్దు. దిస్ ఇస్ వాట్ ఐ సే టు మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్. లైక్ కాన్ఫిడెంట్గా వెళ్ళండి. యువర్ ప్రైమ్ గోల్. ఇప్పుడే కొంతమంది యూఎస్ ఎమ్మెల్యే, యూకే ఎమ్మెల్యే, ఆస్ట్రేలియా వెళ్ళాలి, న్యూజిలాండ్ వెళ్ళాలి అంటారు. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. ఇప్పుడు నువ్వు ఫస్ట్ ఇయర్ జాయిన్ అయితే ఫస్ట్ ఇయర్ 2 సెమ్ పాస్ అవ్వాలి. 2 సెమ్లో మంచి మార్క్స్ రావాలి. నెక్స్ట్ సెకండ్ ఇయర్ సెకండ్ అండ్ థర్డ్ సెమ్ యూ హ్యావ్ టు పాస్. అట్లా యూ హ్యావ్ టు కీప్ యువర్ థింగ్స్. యూ షుడ్ హ్యావ్ అంబిషన్స్ ఇన్ యువర్ లైఫ్. బట్ బేస్డ్ ఆన్ దట్టే నువ్వు వచ్చేసి స్టార్టింగ్ నుంచే ఉండాలనుకుంటే కష్టం. బికాస్ నీకు ఏబిసిడి కూడా తెలియదు ఎంబీబీఎస్లో. ఫస్ట్ 2 ఇయర్స్ గివ్ యువర్ సెల్ఫ్ టైం. వన్స్ యూఆర్ ఫుల్లీ ఇంటూ ఇట్, అప్పుడు మీరు మీ కెరియర్ని ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ప్లాన్ చేసుకొని నాకు యూఎస్ఏ కావాలి, యూకేనే కావాలి అని వెళ్ళడం ఐ థింక్ ఇట్ ఈస్ టూ ఎర్లీ. అంతే. ఓకే అక్క, ఇంకా మీ అకాడమిక్స్లో ఏమైనా ఆపర్చునిటీస్, ఇంకా ప్రాజెక్ట్స్ మీరు ఏమైనా వర్క్ చేసి? యాక్చువల్లీ దేర్ ఆర్ సో మచ్ ఆపర్చునిటీ ఇన్ రష్యా. దట్ వన్ థింగ్ నాకు బాగా నచ్చింది. లైక్ ఇక్కడ ఉండేలాగా సీనియారిటీ జూనియారిటీ అట్లా ఏమి ఉండదు. నువ్వు ఒక మెడ్ స్కూల్ స్టూడెంట్గా కూడా యూ థింక్ ఇది ఒక ఇన్నోవేషన్, ఇది ఒక రీసెర్చ్ చేయొచ్చు అంటే వాళ్ళు అది ఎంకరేజ్ చేస్తారు. అండ్ అక్కడ పేపర్ పబ్లికేషన్స్ అయినా ఏమన్నా మనం చేయాలంటే కూడా రీసెర్చ్ వర్క్ చాలా ఈజీ ఉంటుంది. ఇక్కడ ఉన్నంత బ్యారియర్స్ ఉండదు, అక్కడ చాలా ఈజీ ఉంటుంది. వాళ్ళు వెల్కమ్ చేస్తారు. అండ్ అక్కడ ఉన్నదంతా గవర్నమెంట్ యూనివర్సిటీ కాబట్టి వాళ్ళు దెన్ అండ్ దేర్ సెమినార్స్, కల్చరల్ ఎక్స్చేంజ్, నాలెడ్జ్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్, ఇంకా పెద్ద పెద్ద కాన్ఫరెన్స్లు, ఇన్వైట్స్ అట్లా చాలా ఉంటుంది. బట్ వాళ్ళు అది ఎవరెవరికి షేర్ చేస్తారంటే హూ ఇస్ రియల్లీ ఇంట్రెస్టెడ్. ఎవరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో పర్టికులర్ సబ్జెక్ట్ ఆర్ పర్టికులర్ టీచర్తో, ఆర్ ఎవరు ఎక్స్ట్రా టైంలో రీసెర్చ్ వర్క్స్ అలాంటివి చేస్తారో వాళ్ళనే ఇన్వైట్ చేస్తారు. వీ ఆల్ హ్యాడ్ సచ్ ఆపర్చునిటీ టు గో టు కాన్ఫరెన్సెస్ అండ్ దోస్ థింగ్స్. అదంతా మనం చేస్తే మనం పర్సనల్ థింగ్లో కూడా దే యూస్ టు యాడ్ ఎక్స్ట్రా మార్క్స్ ఫర్ దీస్ థింగ్స్. సో ఆపర్చునిటీస్ అయితే బాగుంది. అది రష్యా అయినా వేరే ఏ కంట్రీ అయినా ఆర్ ఇండియా అయినా కూడా బాగుంటుంది. బట్ అది రీచ్ అయ్యే వే అనేది రష్యాలో కొంచెం ఈజీ ఉందేమో అని అనిపించింది కంపారిటివ్ టు ఇండియా. అంతే. అక్క, ఇంకా ఇదైతే ఈరోజు మన అక్కతో మనం ఇంటర్వ్యూ తీసుకున్న. ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఖచ్చితంగా అక్కనన్నా మాకైనా కాంటాక్ట్ అవి మీ క్వశ్చన్స్ అయితే క్లియర్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ.